నమస్కారం. కొందరికి వారి ఎక్స్‌పీరియన్స్ గుర్తింపుని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ ఎక్స్‌పీరియన్స్‌నే పంచ్ డైలాగ్‌గా మలుచుకొని 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ నవ్వుల పువ్వులు పూయించారు కమెడియన్ పృథ్వీ. ప్రస్తుతం పృథ్వీ గారు మనతో పాటు ఉన్నారు. పృథ్వీ గారు నమస్తే. నమస్తే. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా మా ప్రేక్షకులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను మిమ్మల్ని పృథ్వీ అని పిలవాలి, లేకపోతే పాత బస్తీ పరమేష్, ఫ్యూచర్ స్టార్ సిద్ధప్ప, అంటే చాలా ఉన్నాయి. పర్సంటేజ్ పరమేష్, బత్తాయి బాబ్జీ, వేరియేషన్ స్టార్ వీరబాబు, సింగం సుజాత, లోవా బాబు, భూమ్ భాస్కర్, జకాస్. ఎందుకంటే అన్ని రాసుకొని చెప్పాల్సి వస్తుంది. నేను ఆఖరికి ఒకటా రెండే అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే కష్టమేనండి. ఇందులో ఇన్ని పేర్లతో ఎట్లా హైలైట్ అయ్యారు అసలు అర్థం కాని విషయం. అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిందే, ప్రతి క్యారెక్టర్ని గుర్తుపెట్టుకోవాల్సిందే. అది నా అదృష్టం అనుకోవాలండి. నాకు రాసిన రైటర్స్ కానీ, ఈ డైరెక్టర్స్ కానీ, ఎంకరేజ్ చేసిన ప్రొడ్యూసర్స్ కానీ ప్రతి సినిమాకి ఒక వేరియేషన్ ఇచ్చారు నాకు. అంటే అసలు యాక్చువల్లీ అసలు నా పర్సనాలిటీ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ కామెడీ. అది ఏదైనా ఒక విలన్ క్యారెక్టర్కో దేనికో నేను అనుకునేవాడు అండి ఫస్ట్. ఓకే. సో నాకు కైకేల్ సత్యనారాయణ గారు చెప్పారు, అంటే యు ఆర్ ద రోల్ మోడల్, ఏదైతే అనుకుంటున్నామంటే మీరే నా రోల్ మోడల్ అండి. అంటే మా నాన్నగారికి బాగా ఫ్రెండ్ అండి ఆయన, కైకాల్ గారు. నేను ఇప్పటికీ ఎప్పుడైనా నాకు గుడివాడలో ఫ్రెండ్స్ ఉన్నారు, ఎప్పుడైనా నేను గుడివాడ వెళ్తే మా కైకాల్లో ఉన్నావే, మా కైకాల శారదా సినిమాలు అప్పుడు ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉన్నావు, ఆయన ఇలాగే నవ్వేవాడు, ఇలాగే మాట్లాడేవాడు, కొంచెం సీరియస్గా ఉంటాడు కానీ మాట అలాగే ఉంటుంది, నువ్వు ట్రై చేయి, నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ట్రై చేయి, డిఫరెంట్ ఇఫ్ ఇట్ ఈస్ వన్ సీన్ ఆర్ హాఫ్ సీన్, కనపడినా కనపడకపోయినా అక్కడ చిన్న వేషమైనా మన మార్కు ఉండాలి అనేవాడు అండి కైకాల సత్యనారాయణ గారు. సో అలాగా ఇంకా వెంకటరామ గారు, మన బేసికల్లీ మాది వెస్ట్ గోదావరి, తాడేపల్లి కూడా ఉండి మా ఇంటికి బహుశా ఒక నాలుగో ఇళ్ళేనండి. అంటే ఇప్పుడు కొంచెం వారిది ఏదో కన్స్ట్రక్షన్లో పడి వేరే బిల్డింగ్ కట్టారు, అది 4వ ఇల్లు అండి రేలంగ్ గారిది. అక్కడ కూర్చునేవాడు ఆయన. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆయన తాడేపల్లిలోనే ఉన్నారు ఆయన, రేలంగ్ వెంకటరామ గారు. మేము అప్పుడు 7th స్టాండర్డ్ చదువుతుండేవాళ్ళం. ముందు నుంచి వెళ్తా ఈవినింగ్ టైం స్కూల్ వదలంగానే అక్కడ చూసేవాళ్ళం, ఏమైనా ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదా, వెళ్ళండి అనేవాడు ఆయన. ఈయన ఏంటి ఇంత సరదాగా, ఇంత పర్సనాలిటీ, కామెడీ, చూస్తే సినిమా అలాగే ఉండేవాడండి. రేలంగి గారినే చూడాలి, రేలంగి గారి సినిమాలో రేలంగి వెంకటరామయ్య థియేటర్లను చూడాలని. అంటే మా తాడేపులోనూ స్వార్థం ఉంది. మా సినిమా యాక్టర్ రేలంగి వెంకటరామయ్య గారు, రేలంగి వెంకటరామయ్య గారు థియేటర్ ఉందండి. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్లో మీరు ఎప్పుడైనా స్టూడియోలో చూస్తుంటే వరుసగా పాత హీరోల ఫోటోలు ఉంటాయి, రామారావు గారి దగ్గర నుంచి, అగ్రదర్శకుల దగ్గర నుంచి. అది స్టార్ట్ చేసింది రేలంగి గారు ఫస్ట్. వాళ్ళ థియేటర్లన్నీ ఫొటోస్ ఉంటాయి, మొత్తం అండి, మొత్తం అందరూ డైరెక్టర్స్ అందరూ అలా చూసుకుంటూ గడిపేసేవాళ్ళం చిన్నప్పుడు. ఒక పెద్ద ప్లైమౌత్ కారు, ఆయన కారులో వెళ్ళటం, రేలంగి గారు అనుకునేవాళ్ళు అండి. సో మనం కూడా ఊరు పేరు నిలబెట్టాలి, మన అట్లీస్ట్ మన స్ట్రీట్లో పెద్ద లెజెండ్ ఉన్నాడు రేలంగి వెంకటరామయ్య గారు, ఆయన పేరు ఎక్కడ తగ్గించకూడదు అనేది ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉందండి ఫస్ట్ నుంచి. రకరకాల క్యారెక్టర్లు ఆయన కూడా చేసినాయి. సో అలాగా అక్కడి నుంచి కైకాల్ గారు, ఇక మోహన్ బాబు గారు, రావు గోపాలరావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, నన్ను ఇంట్రడ్యూస్ చేసింది డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు ఆయన. సో వీళ్ళందరూ నాకు ఒక ఏమంటారు దాన్ని ఇన్స్టిట్యూషన్ అనుకోవాలండి నాకు. అంటే రావడమే కమెడియన్ అనుకుని వచ్చారా? ఇంత సక్సెస్ అవుతారు కమెడియన్ గా అనుకున్నా? కామెడీ చూస్తూ పెరిగాను అంటున్నారు కదా, మీకు మనసులో ఏమైనా ఉందా? అది అనుకున్నాను కానీ అంటే ఇక్కడికి వచ్చాక మనం అనుకున్న ఇక్కడ జరగవండి ఇక్కడ. సో చాలామంది బేసికల్గా నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఇప్పటికీ చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని ఎవరో అందరండి. మరి అది ఎందుకో మరి రాగానే హీరో అన్న కొంచెం మనలాగే ఎవరు, మొన్న కుర్రాడు వచ్చాడు, ఏముందో గడ్డం ఉంది, మనం బ్రహ్మాండంగా ఉన్నాం అని ఒక ఏదో క్యాల్కులేషన్ ఉంటుందండి. దానికి బాపు గారు ఒక ఉదాహరణ చెప్పారండి. నేను బాపు గారు అగ్రదర్శకులతోటి పనిచేయడం ఒక అదృష్టం అండి నాకు. బాపు గారితో ఐ వర్క్డ్ ఫర్ 7 years ఒక ఛానల్ కండి, భాగవతం సీరియల్లో. నేను ఫస్ట్ ఇంద్రుడు వేషానికి అండి, ఆ రోజు ఉదయం 10 గంటలకి నాకు ప్రోగ్రామ్ చెప్పారు మార్నింగ్. నేను బాబు గారు డైరెక్షన్ కదా అని చెప్పి మంచి చలికాలం, రూమ్లో 3 ఉండేవాళ్ళం. సరే పడుకున్నంత పెట్టి 11 అయిపోయింది, లెగటమే 11 అయింది. ఇది సెలక్షన్ పోయింది అనుకున్నాను నేను. గబగబా బైక్ వేసుకుని కుషాకరన్ ఆఫీస్కి వెళ్ళేటప్పటికి అప్పటికి 400 మంది జనం అండి. ఇంకా మనకేమొస్తుంది, ఇంద్రుడి క్యారెక్టర్కి అంత కాంపిటీషన్ ఉందండి. ఆయన ఒకసారి అలా చూసి ఇలా అదే వారిని ఇలా పిలవండి అన్నారండి.
రాజుగారు అని జిఆర్కే రాజు గారు అని కెమెరామ్యాన్. ఈ అబ్బాయి ఇంద్రుడు అన్నారు, మేకప్ టెస్ట్ అండి అన్నారు. టెస్ట్ అక్కర్లేదు, అతను ఈ సూటబుల్ ఫర్ ఎనీ గాడ్ క్యారెక్టర్. ఆ బొమ్మలు గీసే కదా, అది ఆయన వ్యూ ఉంటుంది, వ్యూ ఉంటుంది. అవును, ఆయన చెప్పిన ఉదాహరణ ఏంటంటే నేను బాగా మైండ్లో పెట్టుకున్నానండి. కేరళలో షూటింగ్ అప్పుడు ఉదయం 5 గంటలకే బయలుదేరేవాళ్ళం, ఎందుకంటే 2-3కి లైట్ పోయేది కేరళ డీప్ ఫారెస్ట్లో. అప్పుడు ఒక ఆర్టిస్టు తెల్లగా ఉంటాడు, అతను అంటే పేరు వద్దులేను పాప ఫీల్ అవుతాడు, వెళితే గడ్డం పెట్టుకోవాలండి. నేను అగస్త్య మహాముని వేషం ఏదో క్యారెక్టర్, నేను గడ్డం పెట్టుకున్నాను అన్నాడు. గడ్డం పెట్టుకోనంటే అందరూ ఆగిపోయారు, గంట అయిపోయింది. పృథ్వీరాజ్ గారు మీరు వెళ్ళి అసలు కనుక్కురండి ఏమైందో అని అంటే, నేను వెళ్ళి సార్ రమ్మంటున్నారండి గడ్డం పెట్టుకోనండి, నాకు ఒక ఇమేజ్ ఉందండి, గడ్డం పెట్టుకుంటే తెలియదు కదా, ఇదండి ఆయన చెప్పిందని చెప్పానండి. నీకు వెళ్ళి ఆయన ఒకసారి రమ్మనమనండి, మీరు కొంచెం దూరంగా కూర్చోండి అన్నారు. అంటే ఈయన ఏమన్నా బాధపడతాడేమో అని నేను పక్కెళ్ళి, అంటే ఇంచుమించు వినపడతాయి నాకు, కొంచెం దూరంగా ఉన్నా. మీకు ఇమేజ్ ఉందని ఎవరు చెప్పారండి అని అడిగాడు ఆయన. అర్థం చెప్పిందా? అర్థం చెప్పే మాటలు ఎప్పుడు నమ్మకండి. నేను హీరో అవుదామని వచ్చాను ఇండస్ట్రీకి, తర్వాత బొమ్మలు వేసుకుని కార్టూనిస్ట్ అయ్యాను, తర్వాత డైరెక్టర్ అయ్యాను. అర్థం చెప్పిన మాటలు ఎప్పుడు మీరు నమ్మకండి. మంచి మాట అనగానే అంటం ఆలస్యం, మన వాళ్ళు ఇమ్మీడియట్గా గమ్ము రాసేసి మొత్తం గడ్డం తగిలిసి పెట్టారు. అది నాకు బాగా మైండ్లో, అంటే అంత క్యాలిక్యులేటెడ్గా ఆయన చెప్పిన అనుభవం ఉన్నది నా మైండ్లో, అలా పడిపోయిందండి. అంటే మనం దేనికైతే పనికి వస్తాం దానికే ట్రై చేయాలి, మనం ఎందుకు నేల విడిచి సాము చేయటం. సో మన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఫిక్స్ అవుతాం, మనకు వచ్చిన అవకాశాలు దాంట్లో ట్రావెల్ అవుతాం. ఇండస్ట్రీ నాకు ఏమి బ్యాడ్ చేయలేదండి, ఒక సీన్ ఇచ్చినా 2 సీన్లు ఇచ్చినా మంచి వేషాలు ఇచ్చాను, ఇంకా అలాగే ట్రావెల్ అయ్యాను. అంటే కమెడియన్గా బాగా గుర్తింపు తెచ్చింది ఏదనుకుంటారు? అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రారంభించినప్పటికి కూడా కమెడియన్గా సెటిల్ అయ్యారు. మిమ్మల్ని చూడగానే ఏదో స్పూఫ్ చేస్తారని, ఎవరినో ఇమిటేట్ చేస్తారని అందరూ ప్రేక్షకులు థియేటర్లో ఫస్ట్ మీరు కనపడగానే దాన్ని ఊహించుకుంటున్నారు. అది ఒక ముద్ర పడిపోయిందండి. ఫస్ట్ నాకు ఒక సీన్ వేషం ఉంది అంటే, కృష్ణవంశీ గారు మా ఊరే అండి, తాడేపల్లిగూడెం. అరే ఊరే అనుకునే చను ఆయన సరదాగా ఉంటే, అంటే బాగా క్లోజ్గా ఉన్న వ్యక్తుల్ని అరే ఊరే అని పిలుస్తాడు. ఒరే నీకు బ్రహ్మాండమైన వేషం, ఈ వేషంతో నీ జీవితం మారిపోద్ది. ఏమంటే ఇచ్చింది ఒక సీన్ వేషం, ఈ వేషంతో జీవితం మీరు మరీ కామెడీ చేస్తున్నారండి. దట్ టైం ఇప్పుడు ఊరు నుంచి నేను ఎంఏ ఎకనమిక్స్ చదివి వచ్చాను ఆంధ్ర యూనివర్సిటీ. మనం ఏంటి పరిస్థితి ఇక్కడ, ఎవరో పలకరించేవాళ్ళు లేడు. సరే ఇక రావు గోపాలరావు ఒక మాట చెప్పారు, అయ్యా ఒక నమస్కారం పెట్టి మనం పక్కకు తప్పుకుంటే అదే మనకి వాడు పెట్టకపోయినా అది మనకి హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో. సరే ఇలాంటి వీళ్ళ గైడెన్సు ఒక సీన్లో ఏముంది సార్ అని నేను మధ్యాహ్నం ట్రై చేశారండి రామకృష్ణ స్టూడియోలో. అంటే దాని మీద చందమామ కంబైన్స్ క్లాప్ బోర్డు మీద అది నేను వేసింది ఫోక్లోర్ గెటప్, జానపద గెటప్. చూడంగానే చందమామ కంబైన్స్ అంటే భైరవ దీపం అప్పుడు వచ్చింది సినిమా. ఇంక ఇది బాలకృష్ణ గారిని ఇంప్లీట్ చేశారు అని ఒక ప్లస్. నేను ఆ రోజు నైట్ 2ంటికి డే అంతా అనుకునేది నైట్ 2ంటికి స్టార్ట్ అయిందండి. ఇది చాలా మందికి తెలియదు. నైట్ 2ంటికి స్టార్ట్ అయ్యి ఒక డైలాగ్ చెప్పాలంటే నేనేమో ఓరేం లేచుడు అని స్టార్ట్ చేశాక కట్ ఇందులో ఫ్లో లేదే అంటే అక్కడ దాకా ఆగిందండి. ఇది ఏదో బ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది దీనికి, ఒకసారి 30 years ఇండస్ట్రీ అని చూడ అన్నాడండి. ఎవరన్నారు? కృష్ణవంశీ గారు. అంటే ఆయన ఆ ఫ్లోలో ఆ టైంలో అక్కడ వచ్చిన 30 years ఇండస్ట్రీ అంటే 30 years ఇండస్ట్రీ ఇక్కడ నేను అనేటప్పటికి అది రెండరింగ్ బాగుంది, దాన్ని నేను క్యాచ్ చేయదాన్ని జాగ్రత్తగా. ఇంకా అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోయిందండి అలాగా. ఆ లైట్లు ఏంటి బెటర్ పాప అంటే మాకు తెలీదా, ఫస్ట్ నుంచి రా 30 ఇండస్ట్రీ ఇక్కడ అని. అది సినిమా రిలీజ్ అయ్యాక నేను అప్పుడు 4-wheelers లేవు కదా, బైక్లే కదా, క్రాస్ రోడ్స్కి వెళ్ళి నేను అక్కడ కూర్చుంటూ శ్రీకాంత్ గారు, ప్రకాష్ రాజ్ గారు వీళ్ళందరూ కారులో వస్తే షఫీ నేను బైక్లో వెళ్ళాం. విలన్ వేసాడండి షఫీ. కూర్చొని థియేటర్లు చూసాం, మనల్ని ఎవరు గుర్తుపడతారు ఏంటి అనుకుంటే నా వెనక ఉండి ఆ సీన్ మొదలైనప్పుడే వెనక నుంచి ఒక అతను అరే ఏం చేసినావు కాక మస్తు చేసినావు అన్నాడు. నన్ను ఏ మేసం ఉంది రాజు గెట్టకపోతే అంటే అరే ఏముందన్న వాయిస్ అని మొదలు పెట్టాడు. నేను అనుకున్న ఓవర్ నైట్ కమెడియన్ అయిపోయాను అనుకున్నాను.
తర్వాత మళ్ళీ సినిమా కష్టాలే. మ్మ్. ఇక్కడ ఉన్న కొంతమంది ఉంటారండి పెద్దలు, వీడికి క్యారెక్టర్ ఏంటి మ్మ్. అంటే మన పాతుకుపోయినాడు, అవును. మ్మ్. ఈయన కొంచెం బ్యాక్డ్రాప్ పెట్టండి ఫోన్లే, మీరు బుక్ చేశారు కాబట్టి ఓకే. బాడీ లాంగ్వేజ్ ఉంటే డైలాగ్ ఉండదు, డైలాగ్ ఉంటే బాడీ లాంగ్వేజ్ ఉండదు, మ్మ్. ఇలా చెప్పి రాసిన డైలాగ్ని కూడా సగం సగం చేసేసి ఇలాంటి కష్టాలు ఎదుర్కొన్నారా పృథ్వీ? ఉన్నాయండి అవన్నీ. పృథ్వీ ఎదుర్కొన్నారంటే నమ్మలేకున్నాం మేము. ఉన్నాయండి. సరే అవన్నిటికీ లేటెస్ట్ నేను ఒకటే నమ్మాను. నాకు రావు గోపాలరావు ఒక మాట చెప్పారండి, ఆ, టాలెంట్ డిలేడ్ నాట్ డెనైడ్. ఓకే. సో వన్ డే ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది, అంటే యూ షుడ్ పేషెన్స్. అంతే. అలాగ ఉండేవాడిని అది. అలాగే సరే మన టైం వచ్చినప్పుడు మన డైలాగ్ ఇమిటేట్ చేయడం అనేది ఏ సినిమాతో బాగా మీకు ఇమేజ్? దేవుడు ఇచ్చిన భర్త అంటారు చూసారు మామూలుగా మాటల్లో, ఏదో సినిమాల్లో డైలాగ్ కూడా ఉంటాయి, నాకు దేవుడు ఇచ్చిన భర్త అని. దేవుడు ఇచ్చిన తమ్ముడు ఉన్నాడండి ఇండస్ట్రీలో, ఎవరు? శ్రీధర్ సిప్పన్న. మీకు డైలాగ్స్? రైటర్. అవును, రైటర్. అతను చాలా మంది దగ్గర పనిచేశాడు, మన సీను వైట్ల గారి డైరెక్టర్ గారి దగ్గర, కోన వెంకట గారి దగ్గర, గోపి మోహన్ దగ్గర, అందరి దగ్గర పనిచేసేవాడు. బట్ నన్ను చూడంగానే నవ్వేవాడండి. ఎందుకు నవ్వుతున్నారండి అంటే, అన్న మీది ఈ జోన్ కాదు, నేను ఒక జోన్ ఉంది, నేను నాకంటూ ఒక టైం వచ్చినప్పుడు నేను నీకోసం రాస్తాను అది అని. ఫస్ట్ పోలరంగడ్ అనే ఒక సినిమా సురేష్ ప్రొడక్షన్, సునీల్ది. దాంట్లో నాకు ఒక బ్లైండ్ క్యారెక్టర్ ఇచ్చాడు, అది బాగా పేలింది అది. తర్వాత క్యారవాన్లో కూర్చుని ఉంటే వచ్చాడండి, ఇది కాదు ఇంకోటి చెప్తాను మీకు అన్నది. నేను నైట్ 2 రోజులు నైట్లో ఉండటం వల్ల నేను కొంచెం అన్నట్టుగా ఉన్నానండి. ఫేమ్ వస్తే ఆర్టిస్టులు ఇంతేనండి, ఇలాగే ఉంటారండి అన్నాడు. అది లౌక్యం. ఒరిజినల్గా శ్రీహరి గారు చేయాల్సిందండి, ఏది విలన్ వేషం. నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చాడు, యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే ఇచ్చారో భవ్య క్రియేషన్ కానీ, గోపిచంద్ గారికి కానీ, భవ్య ఆనంద్ ప్రసాద్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాం. అది నాకు దాని తర్వాత వరుసగా అట్లాంటి వరుసగా వచ్చినాయండి. కొన్ని బాహుబలి స్పూప్ వచ్చింది, అవును. ఒకటి లౌక్యంలో నడుస్తుంటే లెజెండ్ అనే సాంగ్ పడేటట్టుగా బాలయ్య అనుకున్నారు అందరూ. సో అది చాలా బాగా వెళ్ళింది, చాలా బాగా రీచ్ అయింది. గోపిచంద్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాడు, అలాగే శ్రీవాసు గారికి, డైరెక్టర్ గారికి. సో వాళ్ళు ఎప్పుడు సినిమా తీసినా శ్రీవాసు గారికి మాకు ఒక కాంట్రాక్ట్, నేను ఎప్పుడు సినిమా తీసినా నువ్వు నా కోసం చేయాలి నువ్వు, అంతే. అంటే గుడ్ ఫ్రెండ్ అండి గోపిచంద్ గారు కూడా. సో అలాగే నన్ను ఊహించిన సంస్థల దగ్గర తీసుకెళ్ళింది లౌక్యం. ఇప్పటికీ ఆ లౌక్యం అనండి నాకు క్రెడిట్ కార్డ్, పెద్ద క్రెడిట్ కార్డ్. లెజెండ్ చేశారు కదా, స్పూఫ్ చేశారు కదా, బాలకృష్ణ గారు చూసారు అది? తెగ నవ్వాడండి ఆయన, తెగ నవ్వాడు. మేమిద్దరం తర్వాత డిక్టేటర్ అనే సినిమా చేశాను, పైసా వసూలు చేసాం. డిక్టేటర్ ఒక 3-4 థియేటర్లు అటే ఉత్తరాంధ్రలో 100 days పడింది. అప్పుడు నేను ఆయనతో పాటు వెళ్ళాను. ఆయన ఒక విగ్రహం ఏదో ఓపెన్ చేసి వస్తున్నారు, ఈ లోపు మేము అక్కడ కూర్చున్నాం చీపురుపల్లిలో. ఈ లోపు అందరూ ఏవి వేస్తున్నారు, నా ఏవి వేసారు కరెక్ట్గా ఆయన వచ్చారు. అప్పుడు ఓకే, నాకెందుకు సార్ ఏవి పెట్టారు మీరు అని అంటే, లేదు ఉండండి కరెక్ట్గా పృథ్వీరాజ్ గారు ఇలా చిన్న క్యారెక్టర్లు వేసుకుని అలా వచ్చారని, ఇలాగా లౌక్యం ద్వారా ఆయనకు ఒక బ్రేక్ వచ్చింది. ఈజ్ లెజెండ్ అని ఏంగానే ఆయన, మీరు నమ్మరు, వాటర్ బాటిల్ ఇలా పట్టుకుని నా వెనకాల పరిగెట్టాడు బాలయ్య గారు, అలాగా సరదాగా. ఓకే, ఆయన బాగా మెచ్చుకునేవారండి. మిగతా క్యారెక్టర్లు చేసినప్పుడు, ప్రభాస్ స్పూఫ్ చేసినప్పుడు కానీ ఏమీ మనకేమీ రాలేదు. వాళ్ళు ఊరిని తర్వాత దాంతో లాస్ట్ అండి, ఓ 3 సినిమాలు. ఇంకా అది మనకి ఇంకా వద్దు, అది ఆ జోను అని చెప్పి అక్కడి నుంచి అది కూడా ఎప్పటికీ ప్రజల్లో నిలిచిపోయాయి, అవి ఉండిపోయేవి. అవి తక్కువ చేసే క్యారెక్టర్లు అయితే కాదు, తక్కువ చేసి చూసే క్యారెక్టర్ కాదు, ప్రజల్లో ఉండిపోయేటటువంటి. దాని తర్వాత నాకు అది అయ్యాక ఇమ్మీడియట్గా కృష్ణగాడి వీరప్రేమ కదండి, అది కొంచెం అనురాగుపూడి నా జోన్ మొత్తం మార్చాడు. అక్కడి నుంచి అన్న ఇదంతా స్పూప్ వెళ్ళింది కదా ఇప్పుడు, నేను ఇమ్మీడియట్గా అది వద్దని ప్రొడ్యూసరు డైరెక్టర్ గట్టిగా పట్టుకున్నాడండి, ప్రొడ్యూసర్ వాళ్ళంతా వద్దని. ఇది ఏంటంటే అతను ఆయన పెద్ద విలను, సంపత్ గారు కదండి. ఈ మధ్య ఆయన మురళీ శర్మ డాన్, వీడేమో ఒక రూరల్ ఎస్ఐ. ఆ సెల్లో వేయంగానే డాన్ వాడు ఆ క్యారెక్టర్ మిమ్మల్ని డాన్ అని తీసుకెళ్లి జైల్లో పెడతారు. అగ్గిపెట్టుందా అనే మ్యాండజం, రాగానే సిగరెట్ వదలటం. నేను అడిగింది నీ పేరమ్మా, నీకు తెలిసిన వాళ్ళ పేర్లు కాదు అని సీరియస్గా మాట్లాడటం. వాడు ఏదో అబ్దుల్ అని ఇంత పేరు చెప్తాడు మరి, కొట్టడం. అవి నాకు బాగా, అంటే సీరియస్లో కామెడీ. అప్పట్లో బ్రహ్మానందం గారు అనగానగా ఒక రోజు అది చేసేవారు కదండి, అలాగే నాకు
అంత పెద్ద డాన్ అని తెలియక మీరు ఆయన ట్రీట్ చేస్తున్న విధానం బాగా బాగా ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇది మై డియర్ మార్తాండ మూవీ విషయం, దాంట్లో లాయర్ క్యారెక్టర్ చేస్తారా? దాంట్లో లాయర్ అండి, నెల్లూరు నుంచి వచ్చిన డైరెక్టర్. సినిమా తీయాలనే ప్యాషన్ అబ్బాయికి. తనే ప్రొడ్యూసరు, తనే డైరెక్టర్, తనే స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఒక క్యారెక్టర్ ఏంటంటే ఎలా వాదిస్తాడు, మీ మామయ్య అంటారు ఇద్దరు హీరోలు, కేసులో ఇరుక్కుంటారు. నేనేంటనేది రేపు చూపిస్తా అంటాడు. వచ్చి కోర్టు హాల్లో నిద్రపోతుంటాడు. నిద్రపోతుంటే జడ్జి ఉండి ఏం నిద్రపోతున్నాడు అంటే, ఏంటి కేసు ఏంటని అడిగేలోపు పాస్ అంటాడు. పాస్ ఏంటి అని అంటాడు. అంటే బెయిల్ తీసుకో అంటాడు. బెయిల్ దేనికి అంటాడు. ఏంటంటే ఇన్నోసెంట్ లాయరు. ఓకే, మరి నువ్వు జడ్జి రాగానే లెగాలని నీకు ఆ పాటి సంస్కారం లేదంటే మరి నువ్వెందుకు కూర్చున్నావు అక్కడ ఎలా అంటాడు. వీటితోటి చాలా ప్రాబ్లం. అంటే ఏంటి మామ ఎలా చేస్తాను, ఉండమ్మా నేను కేసు వాదిస్తాను, వస్తున్నాను నేను 30 రోజుల్లో ఎలాగ చదవటం ఎలా బుక్ తీసుకున్నా అలాగే వెళ్ళిందండి. మీలో ఎవరు కోటేశ్వరుడికి హీరోగా ఎట్లా మీకు అవకాశం వచ్చింది? అంటే హీరో అంటే నేను ఫస్ట్ దాంట్లో ఇంకో అతను ఉన్నాడు, నవీన్ చంద్ర అని. అవును. తర్వాత ఆల్మోస్ట్ మీ రోల్ ఎక్కువ కనిపిస్తుంది. ఎక్కువ అంటే పృథ్వీ గారిని పెడదాం కొంచెం అవన్నీ మిక్స్ చేసి, నేను కాలేజ్ స్టూడెంట్ లాగా నేను చదువుకోవడానికి వచ్చాను. కాలేజీలోకి వెళ్ళడం అండి అంటే చదువుకోవడానికి మాత్రమే వచ్చాను, నన్ను వదిలేసేయండి. మళ్ళీ జయప్రకాష్ రెడ్డి గారు మా ఫాదరు. ఎరా చదువుకో, మహేష్ బాబు పేరు, జాగ్రత్త చదువుకో అనగానే, మీరు చెప్పిందంతా ఫేస్బుక్లో పెట్టాను డాడీ, 3 లైకులు వచ్చినాయి అంటాడు. ఆడేడో చదువుకొని బుక్లో పెట్టేవేంద్ర అని ఆయన. అలా ఇన్నోసెంట్గా వెళ్ళే క్యారెక్టర్ అండి. తర్వాత కిడ్నీ అవ్వటం, డోన్ చేయటం, ఒక సినిమా హీరో అవ్వటం, అది ప్రొడ్యూసర్స్కి బాగా నచ్చింది. వాళ్ళు కూడా హ్యాపీ అన్నమాట సినిమా. ఎంతకాలం అయింది, ఎన్నేళ్ళు అయింది? 30 years ఇండస్ట్రీ అని మేము వినడమే కానీ మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎంతకాలం అయిందో, ఇప్పుడు ఆ 30 years ఇండస్ట్రీ డైలాగ్ చెప్పి కూడా చాలా కాలం అయింది. 25 ఏళ్ళు అయింది. 25, ఇంకొక 5 ఏళ్ళు ఆగితే ఆ 30 years ఇండస్ట్రీని మళ్ళీ ఒకసారి తీసుకొస్తే బాగుంటుంది. 30 అని ఒక సినిమా ఒకటి పెద్ద బ్యానర్లో ఉండే స్పూప్ కాదండి అది. శ్రీహరి గారితో చేయాల్సిన సినిమా అండి అది. ఒక వైలెంట్ ఎమోషన్ ఉండే ఫ్యామిలీ మ్యాన్ క్యారెక్టర్. అంటే మొత్తం బేస్ అయి ఉంటారు, కుటుంబం మొత్తం వాడి మీద. సరదాగా ఉన్న కుటుంబానికి సంబంధించిన అన్నయ్య అనుకోండి, వాడు ఎన్ని బాధలు పడి కుటుంబాన్ని ఎలా సేవ్ చేశాడు, అది ఒకటి చేస్తున్నాడు రేపు ఉగాది తర్వాత. సో అలాగా అదే అప్పటికే అది 30 years అని దాంట్లో కూడా అక్కడక్కడ పదాలు ఉన్నాయండి. 30 years. మీ 30 years మాత్రం 30 yearsలో వచ్చేటటువంటి మూవీలో ఈ క్యారెక్టర్ని హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాంటి క్యారెక్టర్ ఉన్నది మీరు చేయాలి, ఎందుకంటే చాలా మందికి అలాగే రీచ్ అయ్యారు కాబట్టి ఆ క్యారెక్టర్ చేయాలి. 30 years ఇండస్ట్రీ లేదా 25 years ఇండస్ట్రీ, ఇది దీని తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్? పాలిటిక్స్ ఏమైనా అనుకుంటున్నారా? పాలిటిక్స్ అంటే నేను 2013 అక్టోబర్ నుంచి నేను వైఎస్ఆర్సీపీలో. ఇప్పుడు ప్రజెంట్గా నేను వెళ్ళిపోయింది కదండి. అంటే సోషల్ మీడియా అప్పుడు అంత యాక్టివ్ లేదు. ఓకే, 2013 నుంచే ఉన్నారా? 13 నుంచే ఉన్నాను. 13 నుంచి నేను విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా, ఆ 3 జిల్లాల్లో ఉండటం వల్ల అక్కడ నేను ఇక్కడికి వచ్చానండి. కృష్ణా జిల్లా, గుంటూరులో కూడా కొంచెం క్యాన్వాస్ చేసి వెళ్ళిపోయాం. మెయిన్ కాన్సన్ట్రేషన్ విజయం గారు ఉన్న పార్లమెంటు దానికి వైజాగ్లో అక్కడ ఉన్నాం. అలాగా ఎంట్రీ అండి పొలిటికల్. రెండు బ్యాలెన్స్ చేసుకుందాం అనుకున్నారా, లేకపోతే అసలు ఇండస్ట్రీ వదిలేసి పూర్తిగా పాలిటిక్స్లోకి వెళ్ళేటటువంటి ఆలోచన ఏమన్నా ఉందా? రెండు బ్యాలెన్స్డ్గా వెళ్ళాలనుకున్నాను. బ్యాలెన్స్డ్గా వెళ్ళాలని అనుకున్నానండి. ఇప్పుడు నేనేమి కంటెస్టెడ్ కాదండి. నేను ఒక పార్టీకి నేను కూడా ఒక జెండా మూసే కార్యకర్తలాగా మనం 2013 నుంచి ఇప్పటి పాదయాత్ర వరకు ఇలా ఉండటానికే ఇష్టపడతాను నేను. ఓకే, ఇది జెండా, ఆ జెండా మీద అంత ప్రేమ ఎందుకు వచ్చింది? ఈ జెండా అంటే నాకు వైఎస్ఆర్ ఘాటుకి వెళ్ళి నేను వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పంచ ప్రాణాలు ఇచ్చేసే భక్తుండండి రాజశేఖర రెడ్డి గారికి. సో ఆయన ఘాటు జరిగి మా యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది ప్రొఫెసర్స్ అందరూ వెళ్ళి ఒక ఓత్ ఒకటి తీసుకుని, మనం ఆయన లేరు మన మధ్య భౌతికంగా, ఆయన మన మధ్య 2014 ఎలక్షన్కి వెళ్తున్నాం మనం. ఆయన లేకపోయినా ఆయన పథకాలు జనాల్లో ఉన్నాయి. ఆయన తీసుకెళ్లే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. మనం సపోర్టు జగన్మోహన్ రెడ్డి గారు. వయస్సులో మీకు నచ్చిన అంశాలు ఏంటి, ఇప్పుడు జగన్లో నచ్చినటువంటి అంశాలు? ఇప్పుడు మనకి
9 ఏళ్ళు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు మనకి రాష్ట్రాన్ని పరిపాలించారు. చాలామంది వర్క్స్ ఏమన్నారు, ఇంకోటి అన్నారు. ఏ రోజు కూడా ఆయన చేసిన పథకం ఒకటి జనాల్లో ఎక్కడ అంత ప్రాచుర్యం పొందలేదండి. 5 సంవత్సరాలు ఒక 9 నెలలు 8 నెలలు పోసాడండి పీరియడ్ సెకండ్ టర్మ్లో. ఆ కొద్ది కాలంలోనే ఒక రైతు రుణమాఫీలు కానీ, డ్వాక్రా మహిళలకు కానీ, ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఈ రోజు ఎక్కడ 108 కానీ ఎక్కడ చూసినా మినిమం ఫీజు రియంబర్స్మెంట్ మినిమం బేస్గా ఉన్న ఇవన్నీ జనాల్లో బాగా బహుళ ప్రచారానికి వచ్చినాయి. బాగా పేదవాడి గుండెల్లో పడిపోయినండి అవి. పేదవాడి గుండెల్లో ఇప్పటికీ ఆయన సజీవంగా ఉండటమే మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఈ పాదయాత్ర ఇంత అద్భుతమైన ఘన విజయం సాధించడానికి. జగన్ ఆహ్వానిస్తే పోటీ చేయొచ్చు కదా. ఇప్పుడు అంత అభిమానం పెట్టుకున్నారు గుండెలో, మరి ఆయన కోసం పోటీ చేయడంలో ఇబ్బంది ఉంది. ఇప్పుడు అందరూ దేవుళ్ళు సంస్కృతి అంటారండి. చాలామంది మా దేవుడు అంటుంటారు. అందుకని నేను కూడా నాకన్నా చిన్నవాడేదాను, అయినా సరే మా తమ్ముడు మాకు దేవుడు. ఆదేశిస్తే ఏముందండి, ఆదేశించి మీరు నిలబడాలి, ఈ స్థానంలో నిలబడి మీరు అదే జెండా ఇక్కడ ఊపాలంటే అదంతే అధిష్టాన నిర్ణయం, అంతే. తప్పకుండా వెళ్తాం. పాదయాత్ర ఎలా సాగింది అనుకుంటున్నారు? పాదయాత్రలు కూడా వెళ్ళి కలిసారు. పాదయాత్ర నేను 5 సార్లు, మొన్నటితోటి 5వ సారి అండి. మండు టెండలో 175వ రోజు ప్రజా సంకల్ప యాత్రలు నేను కలిశానండి. అప్పుడు రోహిణి గారితో 46 డిగ్రీలు. ఆయన ఆ ధైర్యం ఏంటో, ఆ పట్టుదల ఏంటో, ఆ క్రమశిక్షణ ఏంటో, ఆ ఓర్పు అండి మెయిన్. ఆయన సరే బయలుదేరారు, నేను బొకే ఇచ్చి విషెస్ చెప్పి నడిచానండి ఆయనతో పాటు. ఒక 1/2 కిలోమీటర్ నడవంగానే నాకు ఇంద్రధనుసులు కనపడ్డాయి. ఈ 341 రోజులు 3648 కిలోమీటర్లు ఆయన నడిచిన విధానం, ప్రతి పేదవాడి కష్టం పొద్దుటి నుంచి రాత్రి పడుకోపోయే వరకు ఆయన ప్రతి పేదవాడి గుండెల్లో ఆయన ఉండి వాళ్ళ బాధలను తెలుసుకుని, వాళ్ళ కష్టాలు తెలుసుకుని వెళ్ళాడు. అక్కడి నుంచి అక్కడ దాకా నడవటం అనేది ఒక మహత్తరమైన ప్రక్రియ అండి. భారతదేశ చరిత్రలో ఏ కుటుంబం కూడా ఇలాంటి చరిత్రను తిరిగి రాయలేదండి. పేద ప్రజల గుండెల్లో ఎందుకున్నాడంటే ఆయన 341 రోజు నిరంతరం పేదవాడి కష్టాలు వింటమే పని అండి ఆయనకి. అవన్నీ ఉన్నాయి. రేపొద్దున ఆయన ప్రభుత్వం ఏర్పరచగానే ఇవన్నీ బ్రహ్మాండంగా చేస్తారని మా అందరి నమ్మకం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా చాలా అభివృద్ధి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. రాత్రి పగలు పనిచేస్తున్నారు వాళ్ళు. అసలు స్టీల్ ప్లాంట్ ఇవ్వకపోతే మొన్న స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేశారు. పోర్ట్ ఇవ్వకపోతే రామాయపట్నం పోర్టుకి శంకుస్థాపన చేశారు. పోలవరం చాలా స్పీడ్గా నడిపిస్తున్నారు. ఇవన్నీ కనిపించట్లేదా? ఇవేవి ప్రజలకి వెళ్ళవా? ప్రజలకి ఒకటే అండి, స్పిల్ గేట్ అని ఒకటి తెచ్చారండి మనకి. రాజమండ్రి కానీ ఇక్కడ ఎర్రగడ్డ దగ్గర కానీ మన పాత తలుపులు అమ్ముతుంటారు, మామూలు తలుపులు ద్వారబంధాలు. ఆ స్పిల్వే గేట్ కూడా మొన్న కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారు, నాకు బాగా గురువు ఆయన. అది తీసుకొచ్చి దానికి వేలాడ కట్టారు, ఉరి శిక్ష అన్నమాట. రేపు అది వేలాడుతూనే ఉంటుందండి, ఎలక్షన్ అయిపోద్ది. అది అలాగే ఉంది. అది అలాగే విశాఖ ఉక్కు, దానికి ఒక శంకుస్థాపన పలకాలు, ఈయన చేసిన పలకాలు మేము మొన్న పోలవరం పక్కన కానీ అటు పక్కన ప్రపంచ రికార్డు స్థాయిలో పోలవరం రికార్డు స్థాయిలో నిర్మాణం జరుగుతుందండి. ఇప్పుడు పట్టిసీమ ఒకటి చేశారండి, ఏదో తలుపు పెట్టారు ఏదో అంతేనండి. అక్కడ ప్రత్యక్షంగా చూసాం అనమాట. అటు పక్క జనసేన ప్రమాదకరం కదా, మరి అట్లా నాణ్యత లేకుండా ప్రమాదకరమే. జనసేన పవన్ కళ్యాణ్ గారు చూసారు అక్కడ నిర్మాణ కార్యక్రమాలు, మేమందరం చూసాం. మా అధ్యక్షుడు వెళ్ళారు, మా సమన్వయకర్తలు వెళ్ళారు, కార్యకర్తలు వెళ్ళాం. మేము అక్కడ ఏం జరుగుతుందో, ఎలాంటి జరుగుతుందో, కాంట్రాక్టర్లు ఎవరు అంటే మొత్తం ఇక్కడ కాంట్రాక్టర్లు అన్నీ మన సీఎం రమేష్ గారి చేతిలో పెట్టారు. మొత్తం ఇది సాగునీటి పారుదలకు సంబంధించినటువంటి అన్నీ కొన్ని ఆయనకి కొన్ని ఈయనకి, వాళ్ళ ఫైనాన్సర్స్ అందరినీ వాళ్ళు బాగా డెవలప్ చేసి ఒక మంచి స్థాయిలో పెట్టారన్నమాట. ఈ రోజున చిలక జోస్యం లంగడపాటి గారు, ఎందుకంటున్నానంటే చిలక జోస్యం అని ఆయన ఒక జోస్యం చెప్పి, అంటే మధ్యలో ఇది ఎందుకు యాడ్ చేశారంటే ఆయన కూడా 3600 చిలుకు బ్యాంకు రుణాలు ఉన్నాయి. నేను ఆడమన్నట్టు అంటా, నువ్వు ఆడితే రేపొద్దున నీ బ్యాంకు రుణాల గురించి నేను మాట్లాడతా అన్న వ్యక్తి చంద్రబాబు గారు. దాని తర్వాత కార్టూన్ వచ్చింది, మొత్తం సోషల్ మీడియాలో చూసాం. అభివృద్ధి వాళ్ళ కనుసన్నల్లోనే కనపడుతుందండి. అమరావతి వెళ్ళాం, మేము కూడా వెళ్ళి చూసాం. మరి ఈ రోజున చాలామంది ఏమన్నారంటే రైతులు బాధపడ్డారు, రైతులు భూములు పోయినాయి, రైతులు పాపం పండించుకునే పంటలు వాళ్ళు 3 పంటలు పండే బాబు మాకు, మేము ఇక్కడేమో కాయగూరలు పండించుకున్న కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళం, ఈ రోజున మా పొలాల్లో లేకుండా పోయినాయి. కానీ ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి రాజధాని నిర్మాణం దేనికండి, ఎవరికి కావాలండి రాజధాని? ఇప్పుడు ఏమీ లేని
ఇక్కడ కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చేస్తుంటే 4.5 సంవత్సరంలో నువ్వు దొరకకూడి ఫ్లైఓవర్ కూడా కట్టలేకపోయావు. అది నీ చరిత్ర. ఏదైనా అంటే నీతి నిజాయితీ చక్రం తిప్పుతాం. మీరు తిరిగి తిప్పిన చక్రం అక్కడ ఖమ్మంలో బయలుదేరిన రోడ్ షో కూకట్పల్లి వరకు వచ్చి చక్రం ఎన్ని ముక్కలైందో మనం చూసాం రీసెంట్గా. ఇప్పుడు కేసీఆర్ని నేను ఎందుకు పొగుడుతున్నాను దేనికంటే అండి, 4 ఏళ్లలో ముందస్తు ఎన్నికలకి వచ్చేసాడు ముందు ఆయన, ఇంకా టైం ఉండగానే. ఫస్ట్ సంవత్సరం ప్రమాణ స్వీకారం చేయగానే ఎవరు ఆంధ్ర ఉద్యోగస్తులు, ఎవరు తెలంగాణ ఉద్యోగస్తులు, ఏ జోన్ ఏంటి, ఇవన్నీ చేయటానికి మనకి 9 నెలల టైం పట్టేసింది. తర్వాత చేసి అన్నీ ఉన్న మన కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు పథకం కానీ, షాదీ ముబారక్ కానీ, ఈ గర్భిణీ స్త్రీలకి కేసీఆర్ కిట్, ఇలాగా 24 గంటల విద్యుత్, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ ఉండేటప్పటికి జనం బ్రహ్మాండం. 1,10,000 రూపాయలు ఒక పేదవాడికి పెళ్లి చేయాలి, వాళ్ళ ఇంట్లో కూతురుని బయటికి పంపించాలంటే వాళ్ళకి శ్రీరామ రక్షలాగా అనిపించినాయండి ఇవన్నీ. ఈ పథకాలన్నీ ఇంకొక సంవత్సరంలో పూర్తి అవుతాయి, మధ్యలో ఉన్నాయి ప్రాజెక్టులన్నీ. సో ఈ టైంలో మనం 16 మంది ఖద్దర్లు కుట్టించుకుని రెడీగా ఉన్న కాంగ్రెస్ వాళ్ళకి మనం ఓట్లేద్దామా? ఎవరు ముఖ్యమంత్రో తెలియదు. రేవంత్ రెడ్డి గారు వచ్చి నేను చక్రం అంటాడు, ఈయనేమో అమరావతి నుంచి ఇక్కడికి వచ్చి ఏదో కేసీఆర్ గారు అన్నారు కదండి, ఢిల్లీ పెద్దలు మనకి 2 దుకాణాలు పెట్టించారు, నీ దుకాణం నువ్వు చూసుకుని నా దుకాణం నేను చూసుకుంటా, నా దుకాణంలో నువ్వెందుకు చేయబెట్టమని ఆయన మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ఇక్కడ మళ్ళీ ఏమనుకున్నారు తెలంగాణ ప్రజలు, ఇక్కడ ఈయన వచ్చాడంటే మళ్ళీ మన బతుకులు నీ బాంచన కాల్మొక్త అనే టైపులోకి తీసుకొస్తాడు. ఆంధ్ర వాడి పెత్తనం తెలంగాణ మీద ఏంటి, మేము ఇన్నర్గా మేము ఆ శేర్లింగంపల్లి కానీ కూకట్పల్లిలో కానీ వీళ్ళ సామాజిక వర్గాలు బ్రహ్మాండంగా ఉన్న చోట నందమూరి సుహాసిని గారిని తీసుకొచ్చి పెట్టి బలిపశువుని చేశారు. గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు వ్యూహం ఫలించింది, బ్రహ్మాండంగా గెలిచారంటారు. ఓడిపోతే ఒకవేళ సపోజ్ ఎన్టీఆర్ గారు కానీ కళ్యాణ్ చక్రవర్తి గారు కానీ ప్రచారానికి వెళ్ళుంటే వాళ్ళని తిట్టేవారు. సో వాళ్ళు కూడా లౌక్యంగా పక్క తప్పుకున్నారు. ముందే గ్రహించారండి. మరి తెలిసిందా ఈ రోజున హరికృష్ణ గారు మరి దురదృష్టవశాత్తు ప్రమాదానికి లోనయ్యి అన్నప్పుడు ఆయన కోసం హాస్పిటల్కి వెళ్ళి అంత్యక్రియలు ప్రభుత్వ అంచనాలతో చేయించి 400 గజాల్లో ఆయన స్తూపం ఏర్పాటు చేసి ఘనత కేసీఆర్ గారిదండి. ఇవన్నీ సెటిలర్స్ గమనించారు. చాలామంది సెటిలర్స్ నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ ఉన్నప్పుడు కానీ మాట్లాడితే, బాబు మా పిల్లలందరూ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు, ఆడపిల్లలు బయట ఊర్ల నుంచి వస్తుంటారు, తెల్లవారుజామున 3ంటికి కూడా ఇంటికి రాగలుగుతున్నారంటే ఈ కార్లు ఊబర్లు ఓడాలు కూడా హ్యాపీగా తీసుకొస్తున్నారు ఇంటికి. ఇదివరకు ఇట్లా దౌర్జన్యాలు లేవు. మేము ఎందుకు పోయి మళ్ళీ ఈ చెత్తనంతా తెచ్చి ఇంటి ముందు పెట్టుకోవాలి? సో వాళ్ళు ఫిరాయింపుదారులను ఓడించాలన్నారు. ఫిరాయింపుదారులు మరి మేము సైకిల్ తొక్కి 4-వీలర్ ఎక్కుతా ఉండని చెప్పి మాధవరం కృష్ణారావు గారు, అక్కడేమో అరికపూడి గాంధీ గారు కారు ఎక్కారు. ఈసారి ఓడించండి అన్నారు. చక్రం తిప్పుతాం, నీతి నిజాయితీ విలువలు విశ్వసనీయత లేదన్నారు. మళ్ళీ ఏమైందండి, 58,000 ఇక్కడ కూకట్పల్లిలో, అక్కడేమో 48,000 పైకి తెలుగు వచ్చి మళ్ళీ మొన్న గెలిచిన 2 తెలుగుదేశం ఎమ్మెల్యేలు మళ్ళీ ఇక్కడ కారు ఎక్కడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ టీడీపీ వాళ్ళు టీఆర్ఎస్ లోకి వెళ్ళొచ్చు, అక్కడ వైసీపీ నుంచి 23 మంది. మరి ఇది ఎంతవరకు నీతి నిజాయితీ అండి? ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ కూడా వస్తుందండి, బాబు నీకు తెలుసా నిన్ను మేము నమ్మం బాబు అని చెప్పి మేమందరం వైసీపీ కార్యకర్తలు జనాల్లో తీసుకెళ్తున్నాం. అలాగే మరి 23 మంది ఎమ్మెల్యేలు 4గురికి మీరు మినిస్టర్లు ఇచ్చారు. ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్కి మినిస్టర్ ఇస్తే నీతి ఉందా నిజాయితీ ఉందా అది ఏదని మాట్లాడారు. మరి అక్కడ మీ ఏమంటారు జనం? ఈసారి ఒకటేనండి, వీళ్ళు ఎన్ని రకాలుగా ఆ చిలక చూసుడు సర్వేలు బెట్టింగ్లకు ఉపయోగపడినాయండి బాగా. కొన్ని కోట్లాది రూపాయల బెట్టింగ్లు, లగడపాటి రాజగోపాల్ గారి సర్వే దాన్ని దాయటం మూయటం అలా చేసి లాస్ట్లో నేను చేసిన తప్పని ఒప్పుకున్నాడు. నేనైతే ఒక ఛానల్లో కూర్చొని నేను పృథ్వీ గారు ఎన్ని వస్తాయని అడిగారు. ఇంకా అప్పుడే కౌంటింగ్ మొదలవ్వాలి. 80 నుంచి 90 వస్తాయండి అన్న. ఏ రకంగా చెప్తున్నారంటే పెరిగిన పర్సంటేజ్ మా బలుపే అనుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు, మహాకూటమి. అది కాదు, అదంతా టీఆర్ఎస్ గారికి పార్టీకి వేస్తున్నారు. కేసీఆర్ గారిని వాళ్ళు నమ్మారు వాళ్ళ నాయకుడని. చూసుకోండి రిజల్ట్ అన్నాం. అదే జరిగిందండి. మరి చాలామంది మరి ఇదే మరి పచ్చ పార్టీ వాళ్ళు చాలామంది అది అన్నారు ఇది అన్నారు, తిట్టారు, బూతులు తిట్టుకున్నారండి. ఈ ఎలక్షన్ మటుకు మనం బ్రహ్మాండమైన బూతులను చూసాం అన్ని రకాలుగా. రేవంత్ రెడ్డి లాంటి వాడిని కూర్చోబెట్టారు. గద్వాల కోట అరుణ్ గారు అన్నారు, ఆవిడేమో అనుష్క గారి లాగా శపథం చేసింది, కూర్చోమ్మ పక్కన అన్నారు. జానారెడ్డి గారిని కూర్చోబెట్టారు. మహామహులంతా వెళ్ళిపోయారండి ఇళ్ళకి. ఇంకా మిగిలిన వాళ్ళంతా ఎమ్మెల్సీలు తట్టబొట్ట సర్దుకుని కారు ఎక్కారు. 2 కూడా వీళ్ళు ఎక్కుతున్నారేటప్పటికి ఆయన కంగారు.
ఇప్పుడు సండ్ర వెంకటరామయ్య ఇటు వచ్చేస్తున్నాడు అనేటప్పటికి నోటు కేసు సాక్ష్యాలన్నీ ఆ ఫైల్ కేసీఆర్ గారికి ఇచ్చేస్తున్నారమని ఈయనకి భయం. ఇక్కడ రాష్ట్రం ఏమీ గడ్డు స్థితిలో లేదండి. గరుడ పురాణం చెప్పుకుని గవ్వలేసుకుని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని కూలదోస్తున్నారని. ఎంతండి 3.5 4 నెలలు మీ గవర్నమెంట్ గరుడు పురాణం అని అంటున్నారు కదా, కానీ గరుడు పురాణం అనే పదంతోనే వాడుకున్నాము. అందులో చెప్పినట్టే జరిగింది కదా, ప్రతిపక్ష నేత మీద దాడి జరుగుతుంది, ప్రాణాపాయం లేని దాడి జరుగుతుంది. ఇదంతా కేంద్రంలో పార్టీ పేరు చెప్పకుండా కేంద్రం నుంచి అక్కడి నుంచి జరిగేటటువంటి కుట్ర. ఆ కుట్రని మళ్ళీ చంద్రబాబు మీదికి తోచేసి రాష్ట్రంలో అల్లలు సృష్టించి శాంతి భద్రతలు లేవని ఆ ప్రభుత్వాన్ని తప్పించే కుట్రలో భాగం అని చెప్పారు. ఆల్మోస్ట్ దానికి దగ్గరగా జరిగింది. గరుడు పురాణం పెట్టారండి. ఇన్వెస్టిగేషన్ ఎన్ఐఏ చేతిలోకి వెళ్ళిందంటే ఇన్వెస్టిగేషన్ జరుగుద్ది. దీని వెనకాల గరుడు ఉందో, పక్షి ఉందో, కాకి ఉందో మొత్తం అంతా బయటికి లాగుతారు. అది లోపల పడతారు, అది గ్యారంటీగా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు సీసీ కెమెరాలు ఎందుకు తీసేసారండి? లోపల కూర్చున్నప్పుడు విఐపీ రూమ్లో మీరు లాంజ్లో కూర్చున్నప్పుడు సీసీ కెమెరాలు 3 నెలల నుంచి మీరు కట్ చేసి పెట్టి మీరేమో నేను పర్టికులర్గా చెక్ చేయడం కోసం నిన్నే వైజాగ్ ఎయిర్పోర్ట్లోంచి నేను బయలుదేరా హైదరాబాద్కి. నా కండువాకి చిన్నది పిన్ పెట్టా. సార్ ప్లీజ్ రిమూవ్ దిస్ పిన్ అన్నారు సెక్యూరిటీ. మరి మామూలుగా జరిగేది మీరు కోడి కత్తి ఎలాగండి మీరు అడుగుతారని తెలుసు సార్, అది ఎలా జరిగిందో మాకే తెలియదండి అన్నారు. మరి ఇదండి, మరి అదే తెలుగుదేశం వాడి మీద ఎవరి మీద జరిగి ఉంటే విమానాల్లో ఉన్న సీట్లు కూడా కోసేవారండి. ఇది మటుకు వాస్తవం. గగ్గోలు పెట్టి మీకో న్యాయం, ఎదుటోడికో న్యాయం, అది కరెక్ట్ కాదండి. అది వెంటనే ఆయన రాష్ట్ర డిఐజీ ఇమ్మీడియట్గా స్టేట్మెంట్ ఇచ్చేయటం. ఒక చిన్న వాచ్ పోయినా కూడా ఒక దొంగ దొరికితే 1 గంట 2 గంటలు వాడి మీద ప్రాథమిక దర్యాప్తు జరిపి అది ఏంటి అనేది వీడు దొంగ అని చెప్తారండి. ఏమీ లేకుండా ప్రభుత్వం ఎలా ఆడమంటే అలా ఆడుతుంది. ఈ రోజున ఎన్ఐఏ వచ్చేటప్పటికి భయం పట్టుకుంది మీకు. మీ దేశం ఎక్కడ పోలేదండి. ఈయన అన్నట్టు అదే ముందస్తుగా మీకు ఎలా తెలిసింది, మీరు గరుడ పురాణం ఎలా రాశారు, మీకు హాని లేని దాడి ఎలా జరిగిందని, మీకు చిన్న దాడితో తప్పించుకుంటారని, ఇవన్నీ రేపొద్దున అడుగుతారండి అతన్ని. అంటే ఎవరు రాయించుండొచ్చు ఈ గరుడ పురాణం? వస్తుందండి ఇవన్నీ వెనకాల ఉన్న గరుడ పక్షికి సంబంధించిన బ్యాచ్ అంతా బయటకు వస్తారండి. సో ఆయన కూడా మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే అండి, ఒక మీడియాకి గౌరవం మర్యాదలు లేకుండా ఇచ్చే మాటలు మాట్లాడుతున్నాడు అతను శివాజీ గారు. ఆయన ఏమంటున్నాడు, ఇలా అంటున్నాడండి మీడియా ముందు. మరి అది ఎవరిని చూసుకుని బలపండి. మీరు ఏమంటున్నారు, ఒకసారి ఏమో తిరుమలకి వెళ్ళిపోయి దండం పెట్టి ఏం చెప్తామండి, చంద్రబాబు నాయుడు గారు నంది అంటే నందండి, పంది అంటే పందండి, ఈ రాష్ట్రం ఇలా తయారైపోయిందండి అని ఒకసారి మాట్లాడతారు. ఒకసారి పథకాలు లేవండి, నేను 10 క్వశ్చన్లు అడుగుతున్నాను, దీనికి మీరు సమాధానం చెప్పండి అంటాడు. మరి ఈ రోజున తెలుగుదేశం ధర్మ పోరాటం వెనకాల నిలబడి చంద్రబాబు నాయుడు గారు లీడర్ లేడంటాడు ఆయన. మరి మీ సామాజిక వర్గం మీరు జోగి రాసుకున్నట్టు మీరు పక్కన చేరి ఈ రోజున మళ్ళీ ఇంకొక ఆయన ఏమంటాడు, ప్రతిపక్ష నేత మీద తిట్లు పెడతారు. ప్రతిపక్ష నేత ఏం చేస్తాడంటే, ఏమో గవర్నమెంట్లో లేదు కదా మేము. మీరు ఏదైనా పాలకపక్షం మీద మాట్లాడాలి, పాలకపక్షం మీద మాట్లాడకుండా ప్రతిపక్షం మీద మాట్లాడతారు. సో ఇవన్నీ ఏంటంటే రాష్ట్ర ప్రజలు మొత్తం సుదీర్ఘంగా గమనిస్తున్నారండి. ఆమ్ ఆద్మీ పార్టీ ఏ రకంగా ఢిల్లీలో ఒక స్లాబ్ కొట్టిందో క్లీన్ స్వీప్ చేసి అదే రిపీట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. మీరు అన్నట్టు ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నటువంటి నాయకుడు అది పవన్ కళ్యాణ్ అని మనం అనుకుందాము. అయితే నిన్న కూడా మాట్లాడుతూ చంపేస్తాను, చింపేస్తాను ఇలాంటి భాష మాట్లాడతారు ఈ ప్రతిపక్ష నేత. నాకు రాదు, ఇలాంటి భాష నాకు రాదు, ఏంటి ఆ భాష అని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష నేత ఏమి చంపేస్తాను చింపేస్తాను అనలేదండి. మీరు అంటున్నారు, మీరు తోలు తీస్తాం, తాట తీస్తాం, తొక్క తీస్తామని. అలాగా అసలు ఉందాగా మాట్లాడుకోవాలండి. ఈ రోజు ఉందాగా మాట్లాడడంలో నా తర్వాత ఎవరన్నా మరి ఈ రోజు మరి మాట్లాడిన క్లిప్పింగ్స్ అన్ని మనం చూస్తే మనకే తెలుస్తాయండి. మీరు ఈ రోజు కొత్తగా ఏం పార్టీ పెట్టలేదండి, యువరాజ్యం అధ్యక్షులు మీరు. గతంలోనే 2009లో ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షులు మీరు. ఈరోజు కొత్తగా మీరు ఏం రాలేదు. జనసేనలో ఇప్పుడు 2014లో పోటీ చేయలేదు, 2019 మీరు పోటీ చేస్తున్నారు. అప్పుడు ప్రశ్నిస్తా ఉన్నారు, ఇప్పుడు పోటీ చేస్తున్నారు. అంతే అండి తేడా. ఇప్పుడు మీరు మరి అప్పుడు దాడి జరిగినప్పుడు ప్రతిపక్ష నేత మీద దాడి జరగడం అమానుషం అన్నారు. మరి ఏదో కోడికత్తికి భయపడిపోయారు అది ఇదని అన్నారు. మరి భయపడి పారిపోయామన్నారు. మరి శ్రీకాకుళంలో ఒకసారి లైట్లు ఆగిపోతాయని రౌడీలు నా మీద ఏదో చేయబోతారని మీరు ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడారు. పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. 23 మంది ఎమ్మెల్యేలు ఉండి అసెంబ్లీలో నేనుంటే ఎరగదీసేస్తాను, పొడి చేస్తాం అన్నారు. 23 మంది ఎమ్మెల్యేల మీద మా నాయకుడేమి భయపడి పారిపోయే నేజం కాదండి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఈ రాష్ట్రం వదిలి ఎక్కడికి పారిపోయే పెరిగి పంద కాదండి. యోధుడు, పోరాట పటిమున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఒకటే అన్నాడు, 23 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత పెట్టాయి,
నేను సింహంలో వస్తాను అసెంబ్లీకి, నేను ఎవరికి భయపడి పారిపోవట్లేదు. అనర్హత వేయటాగే నీకేం నొప్పి? అనర్హత వేటేస్తే 23 మంది మళ్ళీ గెలుస్తారు ప్రత్యక్ష పోరాటంలో. గెలిస్తే నీ గవర్నమెంట్ ఆ రోజే కూలిపోతుంది. ఇది ఇంతవరకు రాదండి అది. మరి ఆ రోజున మరి మీరు మాట్లాడాలి. మరి మీరు ఇన్ని ప్రశ్నించినప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను మీరు ఎలా కొన్నారు? ఇది అనైతిక చర్య, వాళ్ళకి మినిస్టర్లు ఎలా ఇస్తారని మీరు ఆ రోజు గట్టిగా మాట్లాడి ఉండాలి. మరి ఎవరో మీ మేనిఫెస్టో మీది, మా మేనిఫెస్టో మీది, ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తున్నాం. రేపొద్దున ఎవరికి పట్టం కడతారో, ఎవరు తీర్పు చెప్తారో నేను నమ్మేది ఏంటంటే లక్షలాది మంది ప్రజల యొక్క కష్టసుఖాలు తెలుసుకుని ఎప్పుడూ ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం నడిచే నాయకుడే రేపు జననాయకుడు అవుతాడండి. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉంది అంటే రేపు 2019 ఈ ఎలక్షన్స్ మనం వైసీపీ, జనసేన, టీడీపీ ఇట్లా 3 పార్టీలుగా చూస్తామా, లేకపోతే వైసీపీ ఒకవైపు, జనసేన ప్లస్ టీడీపీ కలిపి ఇంకో వైపు ఉంటుంది అనుకుంటున్నారు? ఆయన అంటున్నాడు కదండి ఇప్పుడు తెలుగుదేశం ఆయన మరి అక్కడ తెలంగాణ వచ్చి మేము జనసేన మేమందరం కలిసి అనే ఒక మాట మాట్లాడాడు. తెలంగాణలో కూడా మాకు జనసేన మద్దతు అని. మరి ఆ రోజు ఈయన ఖండించలేదు. మరి మొన్న ఏదో ప్రెస్ మీట్లో ఆయన ఏం మాట్లాడాడంటే జనసేనతో మాకు మద్దతు ఇస్తే మీకు నొప్పి ఏంటంటే ప్రకాష్ రాజ్ గారు పోకిరి సినిమాలు అంటాడు గిల్లితే గిల్లించుకోవాలని. మీరు నొప్పి ఏంటంటే మీరు ఏదన్నా ఉంటే మీరు నొక్కించుకోండి, గిల్లితే గిల్లించుకోండి, మాకెందుకు, మేము ఎప్పుడు సింగిల్గానే వెళ్తామండి, మాకు సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మాకు ఎవరితో పొత్తు లేదని. అవును. సో మా దారి ఒకటే సింగిల్ దారి. ఇప్పుడు చంద్రబాబు గారు అయితే పిలుస్తున్నట్టు ఆహ్వానిస్తున్నారు, ఓపెన్ గానే ఆహ్వానిస్తారండి. కలిసి పోరాడదాం రండి అని పిలుస్తున్నారు. వెళ్ళే అవకాశం ఉంది అనుకుంటున్నారా? ఎవరండి? పవన్ కళ్యాణ్ వెళ్ళి జాయిన్ అయ్యే అవకాశం ఏమండి? అది వాళ్ళకి మధ్యలో ఉన్న ఇది తెలియదు. ఒకవేళ అదే జరిగితే 2014 నాటి పరిస్థితులు ఏమైనా ఉంటాయి? ఏమీ రిపీట్ అవ్వదు. ఇంకా అసలు మాకు నల్లేరు మీద నడక విజయం. ఇంకా మాకు హ్యాపీ అండి. మేము ఎంత కష్టపడక్కర్లే, వాళ్ళిద్దరు కలిస్తే ఇంకా మాకు చాలా హాయి. ఇప్పుడు మీ నీతి నిజాయితీ, మీ విలువలు ఏంటంటే జనం ప్రశ్నిస్తారు. 2014లో ప్రశ్నించింది చాలండి. ఇప్పుడు మరి ఆ రోజున 600 హామీలు మేనిఫెస్టోలో అటు పవన్ కళ్యాణ్ గారి బొమ్మ, ఇటు మోడీ గారి బొమ్మ, మధ్యలో చంద్రబాబు నాయుడు గారి బొమ్మ పెట్టారు. ఈ రోజున నెట్లో ఎక్కడ చూసినా సరే మీరు ఇచ్చిన యాడ్లు కానీ, మీరు చేయవలసిన పనులు కానీ, ఈ చేస్తామన్న హామీలు కానీ మేనిఫెస్టోలో కానీ ఎక్కడా లేవు. మీరు ఎతకండి, మొత్తం ఎక్కడ కనపడవు. ఒక 6 హామీలు నెరవేరితే గొప్ప. మీరు ఈ రోజున ఎక్కడ ఉండిపోయినాయి. మీరు ఈ రోజున మేము పిలుస్తాం, మేము అటు వెళ్తాం. అనైతిక కలయిక కంటే మీరు తెలంగాణకు వచ్చారు. కాంగ్రెస్ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ 36 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ పెట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, మొన్నటి ఎలక్షన్ వరకు కాంగ్రెస్ కార్యకర్తలని తరిమి కొట్టండి, వాళ్ళని తరమండి రాష్ట్రంలోంచి, దేశంలోంచి అనే ఆ స్లోగన్స్ తోటే నడిచినండి 36 ఏళ్ళు. 36 ఏళ్ళు నువ్వు కాంగ్రెస్ కార్యకర్తలను శత్రువులుగా చూసి మరి ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చేసిందండి నీకు ప్రేమ? దేశానికి భద్రత, దేశానికి ఏమీ భద్రత లేదండి. మోడీని ఎదిరించడానికి కాంగ్రెస్ రాష్ట్రానికి మేలు జరగడానికి ఏమి ఎదిరిస్తారండి? రాష్ట్రానికి విభజన చట్టంలోని హామీలు ఏవి ఆయన నెరవేర్చలేదు కాబట్టి కాంగ్రెస్ చేస్తానంటుంది. మీరు ఏమన్నారు? ఫస్ట్ మన్మోహన్ సింగ్ గారు ఈ విభజన చట్టంలోకి వచ్చినప్పుడు 5 years ప్రత్యేక హోదా అన్నారు. వెంకయ్యనాయుడు గారు ఏమన్నారు? అదే పార్లమెంట్లో 10 ఏళ్ళు ఇవ్వాలంటే ఇదే చంద్రబాబు గారు 15 ఏళ్ళే వండి అన్నాడు. ఎందుకంటే మరి ఒక కర్మాగారం పెట్టాలి, ఒక ఫ్యాక్టరీ మనుగోడులోకి రావాలంటే 5 ఏళ్ళు పడుతుంది, 15 ఏళ్ళు కావాలన్నారు. మరి 15 ఏళ్ళు అడిగిన పెద్ద మనిషి ప్యాకేజీ అడిగితే అది ప్రత్యేక హోదా అంటే ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవన్ అది ప్యాకేజీ తీసుకుంటేనే దాంట్లో ఉన్నది. వీఆర్ సేయింగ్ సో మెనీ స్టేట్స్ ఏమున్నాయి, ప్రత్యేక హోదా వల్ల ఏం ఒరిగింది లేదు, దాంట్లో ఉన్న అంశాలు ప్యాకేజీలో ఉన్నాయని చెప్పి మీరు స్వాగతించి ప్యాకేజీ తీసుకున్నారు. మీ చుట్టుపక్కల వాళ్ళకి లబ్ధి చేకూరింది. ప్రత్యేక హోదా అడిగితే ప్రత్యేక హోదాని ఆడపిల్లగా, ప్యాకేజీని మగపిల్లడిగా చూపించి స్త్రీల పట్ల మీకున్న తక్కువ భావాన్ని చూపించారన్నమాట. అదే అన్నాడు ఆయన, కోడలు మగపిల్లని కంటే అత్త వద్దంటదని. ఇలాంటి సామెతలు కూడా మనం విన్నాం. మళ్ళీ ప్రజల నుంచి భయంకరమైన వ్యతిరేకత వచ్చేటప్పటికి యూ హ్యావ్ టేకెన్ యూ టర్న్. మళ్ళీ ఈ రోజున ప్రత్యేక హోదా ఫస్ట్ నుంచి మాట్లాడేది మేమేంటంటే సిగ్గుసరం ఉండాలి మాట్లాడటానికి. ఈ రోజున మీరు అమరనిరాహార దీక్ష చేసిన, యోబైర్యాలు చేసిన, పోరాటాలు చేసిన వేరే ఏ నాయకుడు కానివ్వండి ఫస్ట్ నుంచి ఈ ప్రత్యేక హోదా ఉద్యమం ఇప్పుడు దాకా సజీవంగా ఉందంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ అండి. ఇది ఘంటాపథంగా చెప్పగలుగుతాం. 7 రోజులు అమరనాథ దీక్షలో ఉంటే గుంటూరులో భగ్నం చేసి అరుణ్ జైట్లీ గారికి అర్ధరాత్రి సన్మానం చేసేసి మరి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? పాచిపోయిన అడ్డిచ్చారన్నారు. తర్వాత ఏదండి మాట? రాజధాని భూముల గురించి మాట్లాడుతున్నారు. తర్వాత ఏది? తర్వాత మాట్లాడలేదు. ఈ రోజుకి ప్రత్యేక హోదా అన్నది నిలబడింది అని అంటే ఈ రోజుకి అది ప్రజల్లో ఉంది అంటే అది నా వల్లే అన్నట్టు పవన్ కళ్యాణ్, జనసేన జనాలకు తెలుసు కదండి. ఇప్పుడు మీరు చెప్పుకుంటే సరిపోద్దా? ప్రజలకు తెలుసు ప్రత్యేక హోదా అంటే
జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాకా నిలబడి ఉందంటే ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ప్రజలందరికీ తెలుసండి. రానున్న 4 నెలల్లో బ్రహ్మాండమైన తీర్పిస్తారు. ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారు ఓటు ద్వారా. ఈ ఈ ప్రత్యేక హోదా పోరాటం పేటెంట్ నాదే అన్నట్టుగా ప్రతి మీటింగ్లో ప్రతి సందర్భంలో ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నారు, మేము మోడీ ప్రభుత్వం మీద యుద్ధం చేస్తున్నాము. ఏమి చేస్తావంటే యుద్ధం నువ్వు ఏం చేస్తావు? మొన్నటి వరకు సీనియర్ నాయకుని, అత్యంత సీనియర్ నాయకుని ఈ దేశంలో నేనే, మోడీ కంటే సీనియర్ నేనే, 40 ఏళ్ళు అనుభవం ఉంది నాకు. 40 years ఇండస్ట్రీ, పొలిటికల్ అన్న 47 years జగన్మోహన్ రెడ్డికి మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఏం పెద్ద గొప్పగా ఏమి లక్షల మెజార్టీతో మీరు ఏం గెలవలేదండి. 5,65,000 1.9 వేరియేషన్ మీకు లాస్ట్ టైము. మీరు పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకున్నారు, పక్కనేమో మోడీ, అమరా మోడీ అనే ఇది పెట్టుకున్నాడు. అటు పార్లమెంటు, ఇటు దాని కింద ఉన్న అసెంబ్లీ స్థానాలు సెగ్మెంట్స్ వచ్చినాయి. ఈస్ట్ వెస్ట్లో ఆ కొంత ఫ్లేవరు మీరు అదే మరి ఎన్టీఆర్ అప్పుడు ప్రచారం చేసి మరి ప్రాణాలు సైతం ఆయన కారు ప్రమాదంలోనే మరి ఆయన తిరిగినప్పుడు ఆయన తిప్పుకోవచ్చుగా మీ వెనకాల. ఆయన ఎక్కడ వస్తే మళ్ళీ ఒక వరలో 2 కత్తులు ఇవ్వడం, మళ్ళీ వాళ్ళ అబ్బాయికి మరి మనుగడేది అక్కడ ఎన్టీఆర్ని ఆ రోజే తీసుకోవచ్చుగా. మరి ఎన్టీఆర్ని ఇంతకన్నా గొప్పగా ప్రచారం చేశాడండి. అప్పుడు ఎన్టీఆర్ ప్రాణాలు సైతం పణంగా పెట్టి చేశాడు. మరి ఆ రోజున పక్కది అంటే నీకు అవకాశం ఉంటే ఒక డెబిట్ కార్డులకు వాడి పక్కకు పడేస్తుంటారు మీరు. ఒక కార్డు యూజ్ అండ్ త్రో పాలసీ మీది. మీరు ఎలా మాట్లాడితే మీరు కాంగ్రెస్తో కలిసినప్పుడే అనైతికం అయిపోయింది. చాలామంది ఏమన్నారంటే, బాబు మేము చూసిన కొన్ని ఏరియాల్లో పెద్దవాళ్ళందరూ సాయంత్రం పూట కుర్చీలు వేసి కూర్చుంటారు స్ట్రీట్లో. మేము ఇంకో 10 ఏళ్ళు బతుకుతాం, 5 ఏళ్ళు బతుకుతాం తెలియదు, మా ఓట్లు ఇంక మేము తెలుగుదేశానికి అయ్యమయ్యా, మేము ఒకటే, ఇంక ఇంత నీచమైన కలయిక మేము లైఫ్లో మేము అనుకోలేదు. పదవి కోసం నువ్వు ఏమైనా చేస్తావు, అది నీకు. కానీ మాకు రామారావు గారు పెట్టిన పార్టీ కాంగ్రెస్ జెండాల మీదకి నేను అప్పుడు చూశానండి. అరుంధతి నక్షత్రం ఉందో లేదో నాకు తెలియదు, కానీ తెల్లవారుజామున నేను వాకింగ్ వెళ్తుంటే ఆ బ్యానర్ల మీద రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉందండి తెలుగుదేశం జెండా మీద. అంటే మహాకూటమి అని చెప్పి రకరకాల కండవాలు వేసుకుని, మాకు ఒక కండవ వేసి ఎవరైనా సన్మానం ఇంకో కండవ వేస్తేనే బరువుగా ఉంటుందండి. వీళ్ళు కండవాలు వేసేసుకుని ఫోటోలకి బ్రహ్మాండంగా ఉన్నారు, కానీ ఆ కండవాళ్ళు ఊరేసిన వీళ్ళందరినీ తెలంగాణలో. మరి అది ఆంధ్రప్రదేశ్లో కూడా అదే రిజల్ట్ ఉంటుందా? ఒక్క రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఓ పక్కన ఎన్టీఆర్ గారి బొమ్మ ఒకటి, అది గుడివాడలో ఒకసారి వేసి వస్తే ఆ ఫ్లెక్సీ మీద పెద్ద వివాదం చేశారు. మరి మీకు ఏ సిగ్గు ఉందని చెప్పి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ వేసుకుని కాంగ్రెస్ ఇది రాహుల్ గాంధీ అంటే ఒక పెద్ద ఆయన అన్నాడు అంట, రామారావు గారి విగ్రహానికి ఉన్న పంచలాకెళ్ళి రాహుల్ గాంధీ గారికి శాలువగా కప్పారండి. ఇంతకన్నా అనైతికం ఏం లేదండి. సో రానున్న రోజులు ప్రజలు బ్రహ్మాండంగా నీతికి, నిజాయితీకి, విలువలకి, విశ్వసనీయతకి పట్టం కడతారు. అది మటుకు గ్యారెంటీ. ఎవరు ఎన్ని రకాలుగా వచ్చినా ఒక నాయకుడు వచ్చి నీతి నిజాయితీ అంటే మేమే, అంబేద్కర్ ఆశయాలు అంటే మావే, భగత్ సింగ్ ఆశయాలు అంటే మేము యూనివర్సిటీలో చదువుకుని వచ్చామండి. మేము అలా టప్పక రాలా. మేము ఇండస్ట్రీలోకి వచ్చిన చదువు సంస్కారం తెలిసిన వాళ్ళం. అన్నీ మేము చూస్తూనే ఉన్నాం, అన్ని దగ్గర నుంచి. మేము ఎవడిగాడు వాడికి తెలుసుండి, వాడి నీతి నిజాయితీ, వాడు చదువుకోకుండా వస్తామండి. మనం అంబేద్కర్ ఇవి అన్నీ అందరం చదువుకున్నాం, పుస్తకం పెట్టుకుని ఇంటలెక్చువల్ లాగా మేము ఏదో గొప్ప అనుకుంటున్నాం, తప్పండి అది. సో రానున్న రోజుల్లో దానికి ఏ రకంగా సమాధానం చెప్తారు, అన్ని పార్టీలు ప్రిపేర్గా ఉండాలండి. నేనే ముఖ్యమంత్రి అయిపోవడానికి ఈ రోజు పార్టీ పెట్టి ఇక్కడికి రాలేదు, 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉండాలని అంటున్నాడు జగన్. ముఖ్యమంత్రి అవడం కాదు, 3 తరాలు ప్రజలకు సేవ చేసేలా ఉండాలి, కానీ ముఖ్యమంత్రి పీఠమే నాకు అదే లక్ష్యం కాదు అని అన్నారు. 3 తరాలు మీరు ప్రశ్నిస్తే మరి ఈ రోజు ఎంతవరకు వచ్చేది కాదుగా. మీరు ఆ రోజు ప్రశ్నిస్తామన్నారు గట్టిగా. ప్రశ్నిస్తే తెలుగుదేశానికి వణుకు పుట్టాలిగా, పరిగెట్టాలి కదండి. వదిలేసి అసెంబ్లీ వదిలి పరిగెట్టాలి కదా. మరి ఎందుకు ప్రశ్నించలేగా? ఇది కాదండి. ఎందుకంటే ఈ రోజున పాదయాత్రలో ఈ రోజున మేము రూముల్లో కూర్చొని మాట్లాడలేదండి. పాదయాత్రలో చూస్తున్న 5 పాదయాత్రలో వచ్చిన ముగింపు పైలాన్ దగ్గర కానీ ఇచ్చాపురం సభలో కానీ ఆయన మాట్లాడినటువంటి రైతుల గురించి మాట్లాడిన విధానం, ఈ రాష్ట్ర ప్రజలు 341 రోజు రాష్ట్రంలో ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు పేదవాడి సమస్యలు విన్న ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో, అంటే కాబోయే ముఖ్యమంత్రి అన్నాను నేను. ఒక ప్రతిపక్ష నాయకుడు ఇలాగా విన్న, ప్రజల యొక్క బాధలు విన్న ముఖ్యమంత్రి, నా నోటంలో ముఖ్యమంత్రి వస్తుంది. ప్రతిపక్ష నాయకుడు ఇంతవరకు రాష్ట్ర చరిత్రగా దేశ చరిత్రలోనే లేరండి. నేషనల్ ఛానల్ వాళ్ళు వచ్చి, ఇండియా టుడే కానీ ఎన్డీటీవీ కానీ వీళ్ళందరూ వచ్చి పాదయాత్రలో ఆయనతో పాటు ఇంటర్వ్యూ చేస్తూ నడుస్తుంటే, వీ హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఏ లీడర్ ఇన్ పొలిటికల్ కెరీర్, ఇండియన్ పొలిటికల్ కెరీర్. సో డెఫినెట్గా ఈసారి
చరిత్ర తిరగరాస్తుందండి. ఈ ఎన్నికల తర్వాత జనసేన ఫ్యూచర్, పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అది ప్రజలే నిర్ణయించాలండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఎట్లుంది, ప్రజలు ఎలా ఉంది? ప్రజలు ఇప్పుడు ఏమి ఒక కులాన్ని పెట్టుకుని కుల ప్రాతిపదిక మీదగా నా కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు సరిపోతుందండి. మరి కులం లేదు, మతం లేదు అనుకుంటే సరిపోతా చెప్పండి. మరి ఇప్పుడు కులం మతం లేదు అని మనం చెప్పడం కాదు, జనాలు చెప్తున్నారు అక్కడ. ఇప్పుడు మనం 100 రకాలుగా అనుకోవచ్చండి. బయట ప్రజలు నిర్ణయిస్తారండి ఎవరి స్థానం ఏంటి అనేది. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అంటున్నారు చంద్రబాబుకి. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు ఆ రిటర్న్ గిఫ్ట్ అనేది? ఏ స్థాయిలో ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది, ఏ రీతిలో ఉంటుంది అనుకుంటున్నారు? గిఫ్ట్ అద్భుతమైన గిఫ్టే ఇస్తాడండి ఆయన. ఎందుకంటే నీకు ఒక పచ్చిగా చెప్తున్నాం మేము, ఢిల్లీ పెద్దలు ఇళ్ళు అన్నాడు, తర్వాత పెళ్ళి అన్నాడు ఆయన. ఇద్దరికి పెళ్లి చేశారు, 2 భార్యలు ఉన్నారు, సపరేట్గా మనం అన్నదమ్ములా బతుకుతున్నప్పుడు నా పిల్లాన్ని కోకవలసిన అవసరం నీకేంటి అన్నాడు ఆయన. అదే సామాన్య జనాలకి అందరికీ అర్థం అవ్వాలి. నీకు ఉన్నాయి 170 స్థానాలు ఉన్నాయి, చక్కగా అక్కడ ఓ చీపురిస్తాం బ్రహ్మాండం తుడుచుకో, మాకెందుకు ఎక్కడ మేము తుడుచుకుంటాం బిడ్డ, నీకెందుకు నీకు అంటే ఒక రాజకీయ పార్టీగా పోటీ చేసేటటువంటి అవకాశం ఉండదా, అర్హత ఉండదా? రావచ్చు కదా, చంద్రబాబు రావచ్చు కదా. టీడీపీ తెలంగాణలో పోటీ చేసి ఎన్ని పార్టీలు పోటీ చేస్తున్నాయి? టీడీపీ పోటీ చేస్తే పోటీ చేసినాయండి. ఇదివరకు ఒకటే అన్నాడు కేసీఆర్ గతంలో, మీరు సర్దుకుని పోవాల్సిన దుకాణం సర్దాలు త్వరగా అన్నాడు, ఇది కళ్యాణ మండపాలకు ఇవ్వాలన్నారు. అప్పుడు ఉన్న వాళ్ళందరూ సైకిల్ ఎక్కేసి నుంచి కారు మేము సైకిల్ తొక్కలేము సార్, మా వల్ల కావట్లేదు, మేము 4 వీలర్ ఎక్కేస్తాం. అప్పుడు ఎక్కిన వాళ్ళే మొత్తం మళ్ళీ వచ్చి మళ్ళీ ఏమన్నా వీళ్ళలో మార్పు వస్తుందని చూశాడు ఆయన. మళ్ళీ మేము ఎవరో గెలిచిన వాళ్ళకి 2-3 వాళ్ళు కూడా మేము సైకిల్ ఏం దొక్కుతాం సార్, మేము కారు అని చెప్పి వాళ్ళు కూడా డిసైడ్ చేశారు. సో ఇవి ఏంటంటే అండి, నాయకుడే మేము అడగట్లే, రమ్మనమని మేము అడగట్లేదు, కేసీఆర్ గారు అడిగేది. మేము రాయా మా దగ్గర కానీ మేము అంటలా, మీరే వస్తున్నారు ఎక్కుతున్నారు, మీ కారు ఎక్కుతున్నాడు, సరే చూడండి పోండి రండి అంటున్నాము, అంతేగాని స్వచ్ఛందంగా ఏం పిలవట్లేదు మేము, మీరే వస్తున్నారు. సో మీరు ముందు అక్కడ మీ అన్నీ చక్కపరిచి మీరు బ్రహ్మాండంగా అందరినీ ప్రజలందరినీ సంక్షేమ బలాలు అందరికీ అందేటట్లు చేసి రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉంది ప్రభుత్వం అన్నప్పుడు, మీరు అద్భుతమైన ముఖ్యమంత్రి, అద్భుతమైన బ్రహ్మాండమైన పరిపాలన అన్నప్పుడు 2004లో మరి రాజశేఖర రెడ్డి గారు ఎందుకు వచ్చారండి? తిరిగి అగైన్ 2009లో రాజశేఖర రెడ్డి గారు ఎందుకు వచ్చారండి? ప్రజల్లో ఎప్పుడు మార్పు కోరుకుంటారండి. ఇప్పుడు దిస్ సీట్ శాశ్వతం కాదండి. అది నేనే కూర్చోవాలి, నేనే రాజు, నేనే మంత్రి అంటే కుదరదండి. అది దగ్గరికి వచ్చిన రోజులు ఇంకా మహా అంటే 3 నెలలు నోటిఫికేషన్ రాగానే సర్దుకుంటారు, పెట్టేబెడ బయటకు వెళ్తారు. కేసీఆర్కి జగన్కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఏమన్నా ఉన్నాయా? ఇద్దరి మధ్య ఏదో లాలూచి రాజకీయాలు చంద్రబాబు చెప్తూ ఉంటారు. ఒకటి ఈయన చెప్తారండి బోల్డర్, ఇంకోటి అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్న లక్షల కోట్లు వీళ్ళే చూసినట్టు అవి దాచుకోవడం కోసమే రాజకీయాల్లోకి పదవి కోసం వస్తున్నారని. ఒకటేనండి వీళ్ళకి చిన్న సింపుల్ లాజిక్ వీళ్ళు చెప్తున్నాం. వాళ్ళకి తెలుసు సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇదే ఇన్ని మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారు. అదే సోనియా గాంధీ గారి దగ్గర మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఆయన దండం పెట్టి, అమ్మ సోనియమ్మ నేను ఎటువంటి ఓదార్పు యాత్రలకు వెళ్ళను, నన్ను కాపాడు, పోనీ వీళ్ళు అనుకున్నట్టు లక్షల కోట్లు ఆస్తి నా దగ్గర ఉంటే నన్ను కాపాడండి అని ఎవడైనా తెలివితేటలు గలవాడు ముందు అవి సేవ్ చేసుకుని ఒక మంచి సెంట్రల్ మినిస్టర్ హాయిగా ఉంటాడా లేదండి? ఇది మాత్రం ఇంగిత జ్ఞానం వీళ్ళు తెలుసుకుంటే మంచిదండి. ఇది లక్షల కోట్లు ఉన్నాయి ఉన్నాయని దొంగ ఆరోపణలు, దొంగ నేరారోపణలు చేసి ఆయన ఉంచారు అనవసరంగా. అది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారండి. ప్రతిసారి ఒకటే అంటున్నారండి పెద్దవాళ్ళు కూడా విలేజెస్లో, ఈసారి రాజశేఖర రెడ్డి గారికి అబ్బాయికి ఒక ఛాన్స్ ఇద్దామయ్యా, ఒక ఛాన్స్ ఇవ్వకపోతే ఎవరికైనా ఏం తెలుస్తుంది, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం. మేము కూడా గత 30-35 ఏళ్ల క్రితం పల్లె నాటకాలు ఉండేవండి, పల్లె నాటకాలు, వీధి నాటకాలు ఉండేవి. అవి ఇప్పుడు ప్రాచుర్యంలోకి లేవు. ఆ పల్లె నాటకాలని మేము దగ్గర 6 నెలల నుంచి బ్రహ్మాండమైన గాత్రంతో, బ్రహ్మాండమైన డైలాగ్స్ తోటి ప్రాక్టీస్ చేసాం. పోసాని గారు, నేను, కృష్ణుడు, దాసనారాయణ గారు అబ్బాయి అరుణ్, ఇంకా టీవీ కళాకారులు అందరం ప్రతి పల్లెటూరుకి వెళ్ళి 1 గంట వీధి నాటకం అండి. బుర్రకథ టైప్లో ఉంటుంది అది. అయ్యా ఇన్ని వైఫల్యాలు ఉన్నాయి, అందుకే మేము ముందుకు వచ్చాం, ఇవన్నీ మా నాయకుడు, మా మేనిఫెస్టో, మా నవరత్నాల ద్వారా నెరవేరుస్తాం. నెరవేర్చిన పక్షంలో ఎవరో ప్రశ్నించవలసిన అవసరం లేదు, మేమే మా నాయకుడిని ప్రశ్నిస్తాం, ఆ పార్టీ హామీ మేము మీ ముందే ఇస్తున్నాం అని చెప్పి అక్కడ కూడా మేము వాగ్దానం చేస్తున్నాం. ప్రతి మండలం ఎప్పటి నుంచి అది స్టార్ట్? రేపు ఫిబ్రవరి 20 నుంచి మొదలు పెడుతున్నామండి. బస్సు యాత్రతో పాటు ఈ మా పల్లె యాత్ర కూడా మొదలవుతుంది. సో ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మీరు చూడబోతున్నారు. అంతేనండి. మేము లక్ష్మీనరసింహ స్వామి గుడికి వెళ్ళాం, అక్కడ కూడా మేము ఒక దీక్ష పట్టాం. మా ప్రచార శైలి కూడా
లక్ష్మీనరసింహస్వామి పాటతోటే మొదలవుద్ది ఓకే. ప్రతి చోట. ఒగ్గు కథలు, బుర్ర కథలు అవన్నీ చెప్తూ అన్ని కళారీతులన్నీ జానపద కళారీతులు కదా. అన్ని పెట్టి జనరంజకంగా ఉంటుంది. మేము అది ఒక చిన్న వీడియో కూడా మా ప్రచారానికి మొదలయ్యే ముందు ఒక 4-5 లైన్లు ఉండే ఎలా వెళ్తున్నాం అనేది కూడా మేము అన్ని ఛానల్స్కి ఇస్తారండి పార్టీ వాళ్ళది. థ్యాంక్ యూ అండి పృథ్వీ గారు. సినిమా అంశాలకు సంబంధించి నవ్వులు పూలు పూయించారు, ఇక రాజకీయ అంశాలకు సంబంధించి హాట్ కామెంట్స్ చేశారు. థ్యాంక్ యూ అండి. మరోసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మా 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకి, ప్రవాస భారతీయులకి, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.